హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో కమ్మనైన చిక్కుడు వేపుడిని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 1/2 కిలోమైన చిక్కుళ్ళు తీసుకున్నాను. గింజగల చిక్కుళ్ళు అన్నీ వండలేదండి, సగం మాత్రమే వండుతున్నాను. ఇక్కడ చూపించడానికి మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, బట్ నేను మాత్రం 1/2 కిలోమైనా వండుతున్నాను. ఈ చిక్కుళ్ళని ఈ విధంగా వలుచుకోవాలి. అందరికీ తెలిసిన విషయమే కదా. లోపల గింజ ఉన్న చిక్కుడిని తీసుకున్నామంటే వేపుడు కానీ కర్రీ కానీ ఏదైనా సరే మంచి రుచిగా ఉంటుంది. వీటిని శుభ్రంగా ఒక 2 సార్లు అయినా నీట్గా కడిగేసుకొని స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెలో కాసిన్ని వాటర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడిగేసిన చిక్కుళ్ళని ఈ వాటర్లో వేసుకొని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు చక్కగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఒక గ్లాస్ మైన వాటర్ అయితే చాలు. ఎక్కువ వేసామంటే చిక్కుళ్ళు అనేవి పీస్ అయిపోతాయి. ఎక్కువగా మంట పెట్టి వండుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల పాటు చక్కగా కొద్దిగా వాటర్ని వేసి బాయిల్ చేసుకుంటే చాలు. చిక్కుడుగాయ తినటం వలన మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఆల్రెడీ నేను మునుపటి వీడియోలలో హెల్త్ బెనిఫిట్స్ వీడియోని చేశానండి. ఆ వీడియో లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోవచ్చు. చిక్కుడుగాయ తినటం వలన మనకు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే చిక్కుడుగాయతో కొన్ని రెసిపీస్ కూడా చేశానండి. ఆ వీడియో లింకులను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చిక్కుడిని ఈ విధంగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా రుచిగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ ఏదన్నా ఉంటే వంపేసుకోవాలండి. స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ లాంటి కానీ గిన్నె లాంటిది కానీ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కట్ చేసిన ఉల్లి ముక్కలు, కరివేపాకు ఆకులు, 4 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని పోపునంతా దోరగా వేగనివ్వాలి. పోపు అనేది చక్కగా వేగిన తర్వాత వాటర్ని వంపేసుకున్న చిక్కుడుగాయని గట్టిగా చేత్తో వాటర్ని పిండేసుకుని ఈ పోపుకి యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని గట్టిగా చేత్తో పిండేసుకుని పోపుకి యాడ్ చేసుకోవాలి. అలాగే వేసుకోకూడదు. కర్రీ రెసిపీకి అయితే ఉడికించిన వాటర్తో సహా వేసుకొని కర్రీ రెసిపీని చేసుకోవచ్చు. పోపు కాబట్టి వాటర్ని పిండేసుకొని వేసుకున్నామంటే మంచి రుచిగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా 2-3 సార్లు కలియదిప్పేసుకోవాలి. ఇందులోనే కాస్తంత పసుపును కూడా వేసుకోవాలి. ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము. కొద్దిగా ఏదైనా పడితే రుచి చూసుకొని వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇందులో నేను పోపు పొడిని వేస్తున్నానండి. కొబ్బెర, అలాగే పుట్నాల పప్పులు, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని, కారం పొడిని వేసి మిక్సీకి వేసుకున్నామంటే ఇలా పోపు పొడి రెడీ అయిపోతుంది. పల్లీలను వేయించి కూడా వేసుకొని పోపు పొడి చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఏ టేస్ట్ బాగుంటుందో పోపు పొడిలో ఆ పోపు పొడిని ఈ చిక్కుడుగాయ రెసిపీకి యాడ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా పొడి వేసిన తర్వాత చక్కగా కలిపేసి స్టవ్ను ఆఫ్ చేసేసుకుంటే కమ్మనైన చిక్కుడుగాయ వేపుడు అనేది రెడీ అయిపోయినట్లే. ఈ ప్రాసెస్లో చిక్కుడుగాయ వేపుడిని చేసుకున్నామంటే వేపుడు అనేది కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిక్కుడుగాయని గింజ ఉన్న చిక్కుడిని తీసుకోవాలి. ఉడికించుకునేటప్పుడు కాసిన్ని వాటర్ని వేసి ఉడికించుకోవాలి, అంతే. మరి మీకు ఈ వేపుడు ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.